ఏవండి నేను జోడీకెళ్ళి నీట్ గా మీతో తిట్టించుకోకుండా అరే ఈ అబ్బాయి చాలా చక్కగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది అని మీ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం అని ఎవరో ఒకళ్ళు చెప్పినా నేను దేవుడికి దండం పెట్టుకుని అదే నాకు పెద్ద కప్పు. అక్కడికి వెళ్ళి నా కాలో వేలో ఇరక్కొట్టి నాకు ఇంకా 34 వేలు కెరియర్ ఉంది. ఓకే, మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి, మళ్ళీ మళ్ళీ మన అందరం కలవాలి. సో నా వీలైనంత కృషి పట్టుదల నేను చూపిస్తాను. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ నేను తగ్గించను. నేను ఖచ్చితంగా అండి, మీరు నన్ను లవ్ చేయండి, మీరు నాకు లవ్ ఇవ్వండి, ఖచ్చితంగా ఓహో నాకు ఇంత వాల్యూ ఉందా అనే విషయం నేను బీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చాలా చాలా నేను రిగ్రెట్స్ ఫీల్ అయ్యాను. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నేను అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు అందరూ ఒక చిన్న మంచి క్యారెక్టర్లో నేను కనిపిస్తేనే తీసి నెత్తి మీద పెట్టుకున్నారు, తీసి కింద పడేయలేదు. ఎప్పుడు కూడా తీసి భుజాల మీద పెట్టుకున్నారు, లేకపోతే సంకలు ఎత్తుకొని కూర్చున్నారు. కానీ ఈ అబ్బాయి అని చెప్పి కింద మాత్రం పడారు తెలుగు ప్రేక్షకులు. అలాంటిది మళ్ళీ నేను టెలివిజన్ అంటే మీకు తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాస్ కానీ వీటికి కానీ సినిమాలు థియేటర్స్లో ఆడే విధానాలు కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి గత 5-6 ఏళ్ల నుంచి, కోవిడ్ తర్వాత నుంచి. సో నేను ప్రేక్షకులకి కనిపించాలి, ప్రతి మూమెంట్లో నేను మీకు దగ్గర అవ్వాలి, మీడియా వాళ్ళందరితో మాట్లాడాలి. సో మీ అందరి ఇన్పుట్స్ నేను తీసుకోవాలి, నాలో ఏమన్నా బ్యాడ్ ఉంటే సరి చేసుకోవాలి. ఇదే నా పద్ధతి అండి. బీబీ జోడీలో నేను కప్పు తీసుకొస్తానా లేదా అని నాకు తెలియదు, కానీ చివరి వరకు పోరాడతాను. అండ్ బీబీ జోడీ టీంకి కూడా నా మీద చాలా నమ్మకం ఉంది. సో దాన్ని మాత్రమే నేను తగ్గించుకోను. సో నాకు తెలుసు వరల్డ్ కప్లో క్రికెట్లో కప్పు తీసుకురాబోతేనే మన ఫేవరెట్స్ మెగా మెగా స్పోర్ట్స్ మెన్స్నే పచ్చిబూతులు తిట్టేస్తూ ఉంటాం మనం. సో అలాంటిది నేను అసలు ఒక లెక్క కాదు. సో నేను బ్యాడ్ కమెంట్స్ పట్టించుకోవట్లేదు, కేవలం గుడ్డుని మాత్రమే తీసుకుని అది మీరు అందరూ ఇచ్చే బ్లెస్సింగ్స్ లాగా తీసుకొని, నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి పెంచి మీ అందరి ముందుకి ఇంత ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీ అందరే నాకు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తున్నారు. సో నేను దాన్ని కొనసాగించే విధంగా నేను కష్టపడి పనిచేస్తాను. హాయ్ హాయ్. అంటే లైక్ కర్ణి గారిది దివ్య గారిది లోపల అన్న అండ్ సిస్టర్ బాండింగ్ ఉండే, కానీ అది ప్రొజెక్ట్ అవ్వడం బ్యాడ్ గా బయట లైక్ అన్న అన్న అనుకుంటా కొంచెం కన్నింగ్ లైక్ ఓవర్ డోస్ ఎక్కువైపోయింది. సో మీరు ఫీల్ అయ్యారు కదా, లోపల నుంచి చూసారు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఆ సిస్టర్ అండ్ బ్రదర్ బాండ్ అనేది జెన్యూన్ అయినా? దివ్య గారికి కానీ బర్నీ గారికి కానీ బాండింగ్ చాలా లైక్ ట్రాన్స్పరెంట్ గా ఉండేదండి. ఎందుకంటే మనం ఒపీనియన్స్ ఏమన్నా తీసుకోవచ్చు, కానీ బాండింగ్స్ వల్ల వాళ్ళ ఇండివిజువల్ గేమ్స్ మీద ఎఫెక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే కప్ ఒక్కళ్ళే తీసుకెళ్ళాలి కాబట్టి. సో బాండింగ్స్ అనేది మన ఎమోషనల్, మన పర్సనల్ థింగ్ అది. సో అది ఆ గేమ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అని చూసుకొని, సో ఎమోషనల్ అవ్వకుండా మన గేమ్ మనం ఆడి ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది, ఎందుకంటే మన ఎమోషన్స్ మన లైఫ్లో వీక్నెస్లో అవ్వకూడదు. సో అది హౌస్లో మనం ఆట ఆడడానికి వచ్చాం కాబట్టి అక్కడ ఏమైనా వీక్నెస్ అవుతుందా లేదా అని చూసుకోవాలి, కానీ వీళ్ళతో మాట్లాడకూడదు, వార్నింగ్స్ పెట్టుకోకూడదు అనేది ఎక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే మన స్నేహం లేకుండానో ఎటువంటి పరిచయాలు లేకుండానో మన జీవితాలు ముందుకు సాగవు.